హాయ్ ఆల్, వెల్కమ్ టు రాకీ అండ్ సుధా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం హోమ్ లోన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో మనం మెయిన్ థీమ్ ఏమొచ్చి జనాలకి అంటే మన అంటే ఫ్యామిలీస్కి ఫైనాన్షియల్ అడ్వైస్, ఫైనాన్షియల్గా అసలు ఎలా ప్లాన్ చేయాలి, ఏమేమి మినిమం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమేమి పెద్ద దాంట్లో స్టడీ చేసేసి అని కాకుండా ఫైనాన్షియల్గా మనకి ఏమేమి తెలుసుకోవాలి అంటే ముందుగా ఇప్పుడున్న ఒకే ఒక స్లోగన్, సిబిల్ మీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. సో సిబిల్ అనేది మీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. సో మీరు చాలా మంచి వాళ్ళు అంటే ఎలా చెప్తారు, మీ సిబిల్ బట్టి చెప్తారు. మీరు చెడ్డవాళ్ళు అంటే మీరు కొడతారనో లేదంటే కోపంగా ఉంటారనో ప్రతిదానికి చిరాకు పడతారో అంటే మీరు చెడ్డవాళ్ళు కాదు. మీ సిబిల్ బాగోపోతే మీరు చెడ్డవాళ్ళు, మీ సిబిల్ బాగుంటే మీరు మంచివాళ్ళు. సో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అనేది అంతే. సో మన చిన్నప్పటి నుంచి మనకి చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒకటి ఏంటంటే పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు. సో పెళ్లి చేసి చూడు అంటారు, ఇల్లు కట్టి చూడు అంటారు. సో హోమ్ లోన్, సో మన ఈరోజు టాపిక్ అనేది హోమ్ లోన్ గురించి అండి. సో హోమ్ లోన్ తీసుకోవాలి అంటే ఏమేమి తీసుకోవాలి, హోమ్ లోన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, సో హోమ్ లోన్లో మనకు వెళ్ళొచ్చా లేదా. ఎందుకంటే ఇప్పుడున్న ట్రెండ్కి చాలామంది అడ్వైజర్లు ఎక్కువైపోయి, లేదంటే చాలామంది జనాలు మన ఇండియన్ పాపులేషన్ తెలుసు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ తీసుకొస్తారు. రెంట్లో ఉంటేనే బెస్ట్, ఆ అమౌంట్ని ఎస్ఐపీలు వేయండి, మీరు 4,444 అమౌంట్ వచ్చేస్తుంది. కొంతమంది అంటారు ఇల్లే తీసుకోండి, కొంతమంది అంటారు ఫ్లాట్ తీసుకోండి, కొంతమంది అన్నీ ఎందుకంటే ఒక ప్లాట్ తీసుకోండి అంటారు. ఇవన్నీ ఎక్స్ఎక్స్ఎక్స్ఎక్స్ బోల్డ్ ఒపీనియన్స్ ఉంటుంది. ఏం తీసుకోవాలనేది మనమే డిపెండ్ అయి ఉంటుంది. సో మనమైతే హోమ్ లోన్ తీసుకోవడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి. సో ముందుగా హోమ్ లోన్ తీసుకోవాలి అనుకుంటే మీరు డిసైడ్ అవ్వండి. అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా, ఫ్లాట్ అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా, హౌస్ ఇండివిజువల్ హోమ్ తీసుకోవాలనుకుంటున్నారా. డిసైడ్ అయిన తర్వాత ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క శాలరీ బేస్ మీద తీసుకుంటున్నారా లేదా టోటల్ అమౌంట్ మీద తీసుకోవాలనుకుంటున్నారా. సో మన హోమ్ లోన్ అంటున్నా ఏంటి, లోన్ వెళ్తున్నాం కాబట్టి లోన్ అనేది ఏ బ్యాంక్ అయినా మీకు పర్సనల్ లోన్ హోమ్ లోన్ అనేది మీకు 80 to 20% అని డిపెండ్ ఉంటుంది. కొంతమంది బ్యాంక్స్ 90 కూడా ఇస్తారు, బట్ ఐడియల్ అనేది 80%. సో 80% అంటే మీరు ఎగ్జాంపుల్కి 30 lakhs లోన్లోకి వెళ్తున్నారు అనుకుందాం. 30 lakhs లోన్ అనేది మీరు వెళ్తున్నారు అనుకుందాం. సో 30 lakhs లోన్ అనేది మీరు వెళ్తుంటే దాంట్లో 80% లోన్ అనేది మాత్రమే మీకు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. సో 80% బ్యాంక్ లోన్ అంటే మీకు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సింది 6 lakhs. సో 6 lakhs అమౌంట్ అనేది మీ హ్యాండ్లో ఉన్నప్పుడే మీరు హోమ్ లోన్కి వెళ్ళగలరు. అంటే 30 lakhs హోమ్ లోన్కి చెప్తున్నాను. సో 30 lakhsకి హోమ్ లోన్ ఫ్లాట్ అనే ఉండొచ్చు, హోమ్ అనే ఉండొచ్చు. సో ఎగ్జాంపుల్ అమౌంట్ అనేది 30 lakhs అనేది. సో ముందుగా మీరు మీ దగ్గర ఉండాల్సిన అమౌంట్ అనేది 6 lakhs అనేది మీ దగ్గర ఉండాలి. అంతేకాదు ఈ 6 lakhs మాత్రమే కాదు, మీకు ఈ 30 lakhs మీద ఇది ఒరిజినల్ ప్రైస్ అనుకుందామండి. సో ఇది గవర్నమెంట్ వాల్యూ అయ్యి ఉండదు. సో గవర్నమెంట్ వాల్యూ అనేది ఇప్పుడు పేపర్ మీద తక్కువ ఉంటుంది కాబట్టి, సో గవర్నమెంట్ వాల్యూ అనేది పేపర్ మీద 15 lakhs ఉందా అనుకుందాం. సో పేపర్ మీద 15 lakhs ఉంది అనుకుందాం. కరెక్ట్గా వేసిన 1,50,15 lakhs. సో 15 lakhs ఉందనుకుంటే దీంట్లో మీకు మళ్ళీ 7.5%. సో 7.5% రిజిస్ట్రేషన్కి అవుతుంది. 7.5% రిజిస్ట్రేషన్కి అవుతుంది. సో 7.5% రిజిస్ట్రేషన్కి అవుతుంది అంటే దగ్గర మీకు 10% అంటే 1,50,000, అందులో 1 lakh. సో ఎగ్జాంపుల్కి 1.2 lakhs మీకు రిజిస్ట్రేషన్కి అవుతుంది. అంటే మీ దగ్గర 60 lakhs ఉండాలి, 1.2 అంటే 7.2 lakhs మీ చేతిలో పెట్టుకోవాలి. ప్లస్ డాక్యుమెంట్ ఛార్జెస్ ఉంటుంది, లాయర్ ఛార్జెస్ ఉండొచ్చు. సో మీకు మినిమం 7.2 lakhs 30 lakhsకి 7 ఇన్ హ్యాండ్ ఉండాలి. సో మిగతా అమౌంట్ అనేది బ్యాంక్ వాళ్ళు ఇస్తారు 80%. సో హోమ్ లోన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఫస్ట్ మీ శాలరీ స్లిప్ అయితే శాలరీ స్లిప్స్, ఐటీ ప్రూఫ్ అంటే IT-16 ఫామ్ ఉంటుంది, IT-16 ఫామ్, అడ్రస్ ప్రూఫ్, సిబిల్. సో సిబిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సిబిల్ హోమ్ లోన్లో చాలా ఇంపార్టెంట్. 750 అబోవ్ ఉంటే ఉండాలి. సో ద ఇంట్రెస్ట్ రేట్ మీ బ్యాంక్ పైన డిపెండ్ అయి ఉంటుంది, మీరు తీసుకున్న బ్యాంక్ మీద. సో మ్యాక్సిమం మీ ప్రైవేట్ బ్యాంక్స్ ఏదైతే పెద్ద బ్యాంక్స్ ఉన్నాయో ఆ బ్యాంక్స్కి వెళ్ళండి, ఐసిఐసిఐ లేదా HDFC, SBI వగేరా. సో దే విల్ గివ్ యూ అరౌండ్
8.5% టు దే విల్ గో అరౌండ్ 12% దాకా వెళ్తాయి. మీరు తీసుకున్న బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో మీరు తీసుకున్న బ్యాంక్ బట్టి ఇంట్రెస్ట్ రేట్ మీద పెరుగుతుంది. లింక్ డాక్యుమెంట్స్ ఇది మీ బయ్యర్ ఇస్తారు. సో లింక్ డాక్యుమెంట్స్ అని మీ బయ్యర్ ఇస్తారు. నెక్స్ట్ మీ యొక్క పాన్ కార్డ్ తీసుకుంటారు. సో పాన్ కార్డ్లో సిబిల్ చెక్ చేస్తారు. సో ఫస్ట్ ఇవి సరిపోతుందండి 3 యాక్చువల్గా ఈ 4 సరిపోతుంది. సో మీకు శాంక్షన్ లెటర్ ఇస్తారు. ఫస్ట్ శాంక్షన్ లెటర్ అంటే మీ శాలరీ మీద మీరు హోమ్ లోన్ ఎంత లోపు వెళ్ళొచ్చు. సో ముందుగా మీరు ఒక బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు శాలరీ పడుతుంది శాలరీ బ్యాంక్, లేదంటే మీ ఎక్కువగా యూజ్ చేసే బ్యాంక్. అంటే కొంతమంది విత్ ఓన్లీ బయట అమౌంట్ వచ్చేవాళ్ళు ఉంటారు కదా వితౌట్ బ్యాంక్ ప్రూఫ్స్. సో వాళ్ళు ఐటీ ప్రూఫ్ చూపించుకోవాలి, ఖచ్చితంగా ఏదో ఒక ప్రూఫ్ అయితే చూపించాలి. సో ఐటీ ప్రూఫ్ చూపించే వాళ్ళు మీరు ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేసిన బ్యాంక్ వెళ్తే ఐటీ ఫామ్ లేదా శాలరీ పర్సన్ అయితే శాలరీ పర్సన్ అయితే 2 చెక్ చేయాలి. లేదంటే ఓన్లీ రెంటల్ ద్వారా వస్తుంది, రెంటల్ ద్వారా వస్తుంది ఇన్కమ్ అనుకుంటే రెంటల్ అగ్రిమెంట్స్ చూపించుకొని ఐటీ ఫామ్ చూపించుకోవాలి. సో దానికి మీరు ఆ అడ్రస్ ప్రూఫ్ మీ సిబిల్ చెక్ చేస్తారు. మీ సిబిల్ చెక్ చేసిన తర్వాత మీకు ఒక శాంక్షన్ లెటర్ ఇస్తారు. సో ఈ శాంక్షన్ లెటర్ తీసుకెళ్ళి మీరు లింక్ ఎవరు మీ బయ్యర్ ఎవరైతే ఉన్నారో ఆ బయ్యర్ దగ్గర మీ లింక్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి. లింక్ డాక్యుమెంట్స్లో ఏమేమి వస్తాయంటే ప్రీవియస్ ఎంతమంది బయ్యర్స్ ఉన్నారు అంటే ఆ స్థలానికి సంబంధించి 1 2 3 4 ఎంతమంది చేతులు మారిందో అంతమంది డాక్యుమెంట్స్ కావాలి. తర్వాత ఏమొచ్చి ఈసీ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. సో ఇవన్నీ తీసుకుంటే మీ లోన్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది. సో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే ఇది మీకు లోన్ శాంక్షన్ లెటర్ ఎంతైతే వస్తుందో మీరు ఇక్కడే నెగోషియేట్ చేయండి ఎంత కావాలి అనేది నెగోషియేట్. సో గుర్తుపెట్టుకోండి, దీనికంటే ముందు మీరు ఎవరి ద్వారా వెళ్తున్నారు. ఎప్పుడు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బ్యాంక్ మీరు డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళిపోండి. మీకు ఏ బ్యాంక్ కావాలో ఆ బ్యాంక్ వెళ్ళిపోయి అక్కడ లోన్ అంతా మాట్లాడండి. మీకు 100% బెనిఫిట్ ఉంటుంది. లోన్ ఏజెంట్ ద్వారా వెళ్తే మీకు 1 నుంచి 5% వరకు ఛార్జ్ అవుతుంది. సో లోన్ ఏజెంట్ ద్వారా వెళ్ళడానికి ట్రై చేయొద్దు. మీకు చెప్తారు మీకు లోన్ ఎంత అమౌంట్ రాదు, మీరు కొన్ని చెయ్యాలి, కొన్ని మీకు లోన్ ఎక్స్ట్రా అమౌంట్ మీకు ప్రొవైడ్ చేస్తాము మీరు ఎలా చేస్తే. కానీ మీ లోన్ ఏజెంట్ మధ్యలో 1 to 5% నొక్కేస్తాడు. నేను చెప్తున్నాను నొక్కేస్తాడు. ఆడేం చేయడు, నిజం ఆడేం చేయడు. ఆడి మహా అయితే ఏం చేస్తాడు తెలుసా, నీకు ఐసిఐసిఐ బ్యాంక్ లేదా పెద్ద బ్యాంక్లో బిగ్ బ్యాంక్ బడా బ్యాంకో బిగ్ బ్యాంకు మీకు 30 అంటే మీకు కావాల్సిన లోన్ ఎంత 30లో 20% పోయింది అంటే 24 lakhs మీకు లోన్ కావాలి. 24 lakhs లోన్ కావాలి. అయితే ఈ పెద్ద బ్యాంక్ నీ శాలరీ చూసి ఓన్లీ నీకు 16 lakhs మాత్రమే ఇస్తా ఉంటాడు. మీరు డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి మాట్లాడు. ఈ లోన్ ఏజెంట్ ఏం చేస్తారు తెలుసా, నేను 25 కాదు 25 30 కావాలని 30 ఇప్పిస్తాను, నీకు ఎంతైతే లోన్ ఇచ్చానో అందులో 1 to 5% నాకు ఇవ్వు అంటాడు. ఇంకా తెలుగుగా ఏం చెప్తారు తెలుసా, నీకు కావాల్సిన 24 కదా, నీకు 26 ఇప్పిస్తాను, మిగతా వచ్చిన 2 lakhsలో నాకు నా పర్సెంట్ నాకు ఇచ్చే అంటాడు. తెలుగునాడు. కానీ ఏం చెప్తాడు, ఆ లోను శాంక్షన్ ముందు రోజు నాకు ఇవ్వు అంటాడు, నువ్వు ఎక్కడైనా అరేంజ్ చేసి ఇవ్వు అంటాడు. కానీ వాళ్ళు చేసేది ఏం తెలుసా, ఈ లోన్ ఏజెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే నీకు డైరెక్ట్గా ప్రైవేట్ బ్యాంక్స్ అంటే క్యాపిటల్ బ్యాంక్స్ ఉంటాయన్నమాట, ఓన్లీ లోన్ ఇచ్చే బ్యాంక్స్, వాళ్ళు మీకు ఎక్కువ అమౌంట్ ఇస్తారు. ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువే ఉంటుంది. వీళ్ళ ఇంట్రెస్ట్ రేట్ అనేది 10.9, 11, 12 డిపెండ్స్ ఆన్ బ్యాంక్. మీకు ఇంట్రెస్ట్ రేట్ పెంచి మీకు 26 lakhs కావాలా 26 ఇస్తారు, 28 కావాలంటే 28 ఇస్తారు, 30 కావాలంటే 30 డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. సో ఇక లోన్ ఏజెంట్ వాడు చేసేది ఏమి ఉండదు, జస్ట్ వీరి కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తారండి. సో కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం వల్ల ఆడు జస్ట్ 1 to 5% వరకు మీకు తీసుకుంటున్నారు. సో మీ లోను మీరు ఫస్ట్ పెద్ద బ్యాంక్లో ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే డైరెక్ట్గా ఈ బ్యాంక్ వెళ్ళండి. మధ్యలో 1 to 5% ఇదే తీసుకోవడం ఎందుకు, డైరెక్ట్గా మీరు ఏదైతే ఈ అపార్ట్మెంట్లో లేదంటే ఏదైతే ఏరియాలో మీరు ఇది ఒక ఏరియా అనుకుందామండి లేదా అపార్ట్మెంట్ అనుకుందామండి, ఈ అపార్ట్మెంట్లో తీసుకుంటే ఆల్రెడీ ఆ పక్కన చుట్టూ ఈ పక్కో తీసుకున్న వాళ్ళు ఉంటారు ప్రైవేట్ బ్యాంక్లో.
వాళ్ళని అడిగి మీరు కొంచెం ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే 1 to 5% అంటే దగ్గర దగ్గర 1,00,000 2 లక్షలు మిగులుతాయి. 1,00,000 కానీ 2 లక్షలు కానీ 10,000 కానీ 20,000 30,000 ఎంతైనా మిగులుతాయి. సో శాంక్షన్ లెటర్ వచ్చింది, మీరు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారు. డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా పర్చేజ్ అనుకుంటే డైరెక్ట్గా వాళ్ళకి బయ్యర్కి అమౌంట్ వెళ్ళిపోతుంది, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే. సెకండ్, ఇప్పుడు మీరు ఎవరైతే బయ్యర్ దగ్గర కొంటున్నారో అతనిది కూడా లోన్లో ఉంది. సో అతనిది కూడా లోన్లో ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ముందుగానే అడగండి. ఎవరైతే మీరు ఎవరి దగ్గర కొంటున్నారో మీ లోన్ బ్యాంక్లో ఉందా. సో బ్యాంక్లో ఉంటే మీరు ఫస్ట్ LOD లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని తయారు చేసుకోండి. సో ఎంతైతే లోన్ ఉందో తన దగ్గర బ్యాంక్కి వెళ్ళి ఎంతైతే లోన్ ఉందో మీరు ఏ బ్యాంక్ అయితే తీసుకుంటున్నారో, ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటుంది HDFC లోన్ తీసుకున్నారు, తనది ICICIలో ఉంది. తనది మీకు కావాల్సినంత 24 lakhs. అయితే ఇక్కడ 10 lakhsకి ఇంకా లోన్ ఉంది తన దగ్గర. అప్పుడు ఏం చేస్తారంటే ఒక 10 లక్షల చెక్ వీళ్ళకి పంపిస్తారు ఫస్ట్ ICICIకి. సో క్లియర్ అయిపోయిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ రోజున మిగతా 14 lakhs చెక్ వాళ్ళకి ఇస్తుంది. అంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. అయితే ఈ 10 lakhs రోజు ఇచ్చిన దగ్గర నుంచి మీ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ స్టార్ట్ అవుతుంది. 3 EMI అంటారు. 3 EMI. సో దీనికి కూడా అండి సేమ్ ప్రాసెస్. మీరు చాలా డాక్యుమెంట్స్ సంతకం చేయాలి. సో మీరు మీ వాల్యూ కట్టుకుంటారు. సో మీకు మధ్యలో చాలా ఛార్జెస్ అవుతుంది. అంటే ఒక లాయర్ వస్తాడు, ఈ డాక్యుమెంట్స్కి ఏమేమైనా లిటిగేషన్స్ ఉన్నాయా ఏమైనా చెక్ చేస్తాడు. ఒక ఇంజనీర్ వస్తాడు, దీని మెటీరియల్ బాగానే ఉందా, బాగానే కట్టారా, దీనికి ఎంతవరకు లోన్ వెళ్ళొచ్చు, వాడు ఒక వ్యాలిడేషన్ ఇస్తాడు. ఈ మధ్యలో మిమ్మల్ని అమౌంట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. లాయర్ అయితే 5,000 అడుగుతాడు, ఇంజనీర్ అయితే 2,000 3,000 అడుగుతాడు. డిపెండ్స్ అపాన్ బ్యాంక్. కొంతమంది అడుగుతారు, కొంతమంది కావాలని అడుగుతారు. ఒక 10,000 20,000 చేతులు అయితే ఉంచుకోవాలి. డాక్యుమెంట్ ఛార్జెస్ అంటారు, నోటరీ ఛార్జెస్ అంటారు. మీ బ్యాంక్ ఏజెంట్ చెప్తాడు మీకు అరౌండ్ మీకు 10 కన్నా ఎక్కువ, 10 to 15K కన్నా ఎక్కువ ఛార్జెస్, చిన్న ఖర్చెస్లు. అపార్ట్ ఫ్రమ్ దట్ రిజిస్ట్రేషన్ రోజు మళ్ళీ మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అవ్వచ్చు. అసలు గవర్నమెంట్ మనల్ని తీసుకుంటారు కాబట్టి రిజిస్ట్రేషన్ 14 lakhs మీకు 3 EMI స్టార్ట్ అవుతుంది. అండ్ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్. సో హోమ్ లోన్కి సంబంధించి మీకు స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఖచ్చితంగా చెప్తారు. మీకు ఇక్కడ 2 పాయింట్లు అంటే ఇంట్రెస్ట్ రేట్లో ఫిక్స్డ్, హోమ్ లోన్లో కూడా 2 ఉంటాయి, ఫిక్స్డ్ ఫ్లోటింగ్. సో ఫిక్స్డ్ అంటే ఏంటి, ఫ్లోటింగ్ అంటే ఏంటి. సో ఫిక్స్డ్ అంటే మీకు స్టాండర్డ్ EMI ఉంటుందండి. అంటే ఎగ్జాంపుల్కి ఫిక్స్డ్లో మీకు మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది మారదు. అంటే మీరు ఫిక్స్డ్ తీసుకునేది 11% అనుకోవచ్చు. ఫిక్స్డ్ అనేది ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందండి. మీకు ఫ్లోటింగ్లో 7.5 8.5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ బ్యాంక్ RBI 1 year కదా, 1 year 6 months అయితే 6% మీకు బేస్ పాయింట్ పెంచితే ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరుగుతుంది. కానీ ఇక్కడ ఫిక్స్డ్ అండి. మీ మంత్లీ EMI అనేది ఫిక్స్డ్. 10,000 అయితే 10,000, 15,000 అయితే 15,000 లాస్ట్ వరకు. ఇక్కడ 7.5 ఉన్నప్పుడు 7,000 ఉంటుంది, 8.5 ఉన్నప్పుడు 7,500 ఉంటుంది. అలా చేంజ్ అవుతుంటుంది. ఒకవేళ తగ్గించినా తగ్గించవచ్చు, పెంచినా పెంచవచ్చు. సో దీని బెనిఫిట్ ఏంటి, దీని బెనిఫిట్ ఏంటి. సో ఫిక్స్డ్ ఉన్నప్పుడు సో మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు పెరుగుతుందని. సో మీరు ఖచ్చితంగా నెలకి ఇంత అమౌంట్ అనేది పెట్టుకోవచ్చు. అయితే ఫ్లోటింగ్లో బెనిఫిట్ ఏంటి. సో ఫ్లోటింగ్లో ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. ఒకవేళ RBI ఇంకా తగ్గిస్తే తగ్గుతుంది, పెరిగితే దాన్ని బట్టి మనం అమౌంట్ అనేది పెంచుకోవాలి. కొంచెం ఇబ్బంది అవుతుంది. మీ యొక్క సడన్గా నెక్స్ట్ మంత్ ప్లానింగ్ అనేది ఇబ్బంది అవుతుంది ఫ్లోటింగ్లో ఒకవేళ పెంచితే. కానీ ఫ్లోటింగ్ కూడా బెనిఫిట్ ఉంది. అయితే ఇది పార్ట్ పేమెంట్ అనేది ఛార్జెస్ ఉండవు. ఆఫ్టర్ RBI రూల్ నో పార్ట్ పేమెంట్ ఛార్జెస్. అయితే ఫిక్స్డ్కి పార్ట్ పేమెంట్ ఛార్జెస్ ఉంటాయండి. 4 closure ఛార్జెస్, దీన్ని 4 closure ఛార్జెస్ అంటారు. డిపెండ్స్ అపాన్ యువర్ బ్యాంక్ 1 నుంచి 4% వరకు ఉంటుంది మీ యొక్క రిమైనింగ్ ప్రిన్సిపల్ అమౌంట్ మీద. సో ఇది పార్ట్ పేమెంట్ ఛార్జెస్ ఉండవు కాబట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు 10,000 యాడ్ చేసుకోవచ్చు, 1,00,000 రూపాయలు యాడ్ చేసుకోవచ్చు. బ్యాంక్ మీద డిపెండ్ అయ్యి 1 EMI
అప్ టు 6 ఈఎంఐఎస్ లేదా 12 ఈఎంఐఎస్ ఎంతవరకైనా మీరు పే చేసుకోవచ్చు. మినిమం 1 ఈఎంఐ అయితే పే చేయాలి. సో ఇది మన హోమ్ లోన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డైరెక్ట్గా చూసి రిప్లై ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో మా మెయిన్ థీమ్ ఏంటంటే ప్రతి ఇంట్లోని ఫైనాన్షియల్గా వాళ్ళకి తెలియాలి. హోమ్ తీసుకోవాలంటే ఎలాగా, హోమ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఎంత టైం పడుతుంది, హోమ్ కానీ సిబిల్ కానీ అన్నీ తెలుసుకోవాలనేది నా మెయిన్ ఉద్దేశం. సో అందుకోసమే నేను నా ఛానల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ బాయ్, సీ.